ప్రభును రక్షకుడైన ముందు అబండన్ గ్రేస్ మినిస్ట్రీ వారు లైవ్ ద్వారా ప్రసారం చేయబడుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో గొల్లగొత్త కొండపైన కల్వరి గిరిలో క్రీస్తు సమస్త మానవుల నిమిత్తం చేసిన త్యాగాన్ని యాగాన్ని స్మరించడానికి మనం ఈ రీతిగా మనం కూడుకొనిచుండగా శుద్ధాత్మ దేవుని సారథ్యముతో ఆయన మన కోసం చేసిన ప్రతి త్యాగాన్ని యాగాన్ని స్మరిస్తూ ఆయన సన్నిధిలో మనం ముందు కొనసాగుదాం. ఏ మనుష్యుడు ఏ దేవుడు సాహసించటి బట్టి గొప్ప త్యాగాన్ని సమస్త మానవుల్ని నిమిత్తమని చేశాడు. ఏదైనా తోటలో అవ్వ ఆదాము ద్వారా ప్రారంభించిన ఆ పాప పరంపరాన్ని దేవుడు అంతమొందడానికి ఒక మనుష్యుడి ద్వారా ఒక మానవు వల్ల ఈ లోకానికి వచ్చి మాదిరిని కనపరిచి మన కోసం పాప పరిహార్థ బలిగా కల్వరి శిలువలో మార్చబడిన దేవుణ్ణి స్మరించడానికి మనం ఈ రీతిగా ఉన్నాం. మన హృదయాన్ని, మన తలంపుని, మన ఆలోచన సైతం ఆయన సన్నిధిలో సంపూర్ణంగా లీనం ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ఆయన నీ కోసం నా కోసం చేసిన త్యాగం అది ఎంతో గొప్పది, అది వర్ణన అతీతం. అది ఎవరు చేయలేని త్యాగాన్ని క్రీస్తు నీ కోసం నా కోసం చేశాడు. మన పాపాన్ని అంతమొందించడానికి భయంకరమైన శిలువని మోసి తలపైన ముళ్ళ కిరీటం అమర్చబడి విషంతో కూడిన మేకులతో కొట్టబడి పక్కలో బల్లంతో పొడవబడి నరక యాతన అనుభవించాడు. ఆయన కార్చిన రక్తం ద్వారానే ఈ సమస్త మానవులకి పాప విమోచన దొరికిందని బైబిల్ సెలవిస్తుంది. నా ప్రియ సంగమా, మరొకసారి ఆ గొప్ప త్యాగాన్ని మనం స్మరిస్తామా? మనం కలిగిన పాపము ఆలోచనలు కోసం మన తలలో ముళ్ళ కిరీటం చేయబడింది. మన చేతుల ద్వారా కాళ్ళ ద్వారా చేసిన పాపం నిమిత్తం రెండు చేతుల కాళ్ళల్లో మేకలు కొట్టబడ్డాయి. ఆయన వీపు వ్యవసాయ భూమి దున్నబడిన విధంగా ఆయన వీపు దున్నబడింది. రక్త సిక్తునిగా మార్చబడిన దేవుడు ఆయన. ఒక్కసారి స్మరిస్తామా? ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నామా? పరిశుద్ధాత్ముని సారథ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి అయ్యా మీ ఆద సన్నిధిలో మా అందరినీ ఈ రీతిగా సమావేశపరిచి అయ్యా కల్వరి శిలువలో మా కోసం చేసిన ఆ త్యాగాన్ని యాగాన్ని స్మరించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతని బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో అయ్యా మీ సన్నిధిని అనుభవించాలి, మీ ప్రసన్నతను అనుభవించాలి, మీ మహిమ కమ్మపడాలి ప్రభా. అట్టి గొప్ప కార్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఈ ప్రాంతాన్ని అంతా కూడా అయ్యా యావరణ అంతా కూడా మీ సన్నిధితో నింపండి. ఎందరైతే వాళ్ళ కుటుంబ సమేతంగా కూర్చొని కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షిస్తున్నారో ప్రభా, అట్టి బిడ్డలందరికీ మీ సన్నిధి దయచేయండి, మీ ప్రసన్నత దయచేయండి, ఈ రక్తంతో ప్రోక్షించుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాప పరిహార్థ బలిగా మా కోసం మార్చబడిన దేవుడు అయ్యా అని అనేక మంది ప్రభా అయ్యా హృదయ అంతరంగంలో నుండి ప్రభా మనపూర్వకంగా మనస వాంఛ కలిగి ఉదయకాల సమయంలో మీ అద్వితీయ నామాన్ని వాడి కీర్తించే తత్వాన్ని ఆ వైఖరిని ప్రతి ఒక్కరిలో దాయిచ్యమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా కల్వరి శిలువలో సమస్త మానవులిద్దం ప్రభా మీరు చూపించిన ప్రేమ మరొకసారి అన్ని కుటుంబాల్లో ప్రతిబింబించబడాలి ఉదయకాల సమయంలో. అట్టి కృప మాకు దాయిచ్యమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా పాటల ద్వారా మహిమను ఉందండి, మా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మా ప్రార్థన మీరు ఆలకించండి. అయ్యా ఈ కార్యక్రమం అంతటి కూడా ప్రభా పరిశుద్ధాత్మదేవ మీ అద్దె
అధ్యక్షతలోకి మేము అప్పగిస్తున్నారు. మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాటలు పాడుచున్న అయా నీ దాసుల్ని ప్రభా, అయా నీ సన్నిధితో నింపి ప్రభా, అయా చక్కగా నేను వర్ణించే కృప ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్కు పరిచయం చేసిన దాసుని శిలచాట మరుగుపరుచుకొని ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట సంపూర్ణంగా ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎందరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు ప్రభా ఒక నూతనమైన అనుభూతి రణమా షబో దీబో రక సకే రిదోబో లోకో సఖబందరల రదబాషియా నూతనమైన అనుభూతి ప్రతి ఒక్కరికి బిడ్డలకు అనుగ్రహించమని అయా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మా ఆహ్వానాన్ని మన్నించి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అబండెంట్ గ్రేస్ మినిస్ట్రీ ద్వారా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. పరిశుద్ధాత్మ సారథ్యంతో మనందరం ఆయన సన్నిధిలో కూర్చొని ఈ కార్యక్రమాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో సహోదరుడు సునీత్, సహోదరుడు బాబీ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి చక్కటి గీతాలతో మనందరినీ ఇంకా లోతైన అనుభూతిలోకి దేవుని సన్నిధి తీసుకెళ్తారు. వాళ్ళందరినీ సాధారణంగా గౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన దినాన్ని దేవుని ఆరాధించుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. కొన్ని పాటల ద్వారా ఆయన నామాన్ని కనపడదాం. థ్యాంక్ యూ లార్డ్. అమూల్యమైన రక్తము, యేసయ్య రక్తము, ఈ పాట పాడుతూ ఆయన నామాన్ని కనపడదాం. థ్యాంక్ యూ లార్డ్. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బాగు దుఃఖములో మునిగెనే
రక్తము రక్తము యేసు రక్తము 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 మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, మనల్ని పరిశుద్ధపరిచిన రక్తము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మరొక పాట పాడుతూ ఆయన నామాన్ని కనపడదాం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఈ పాట పాడుతూ ఆయన నామాన్ని కనపడదాం. థ్యాంక్ యూ లార్డ్. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే.
సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. మనందరి పాపాల నిమిత్తమే కదా ఆయన దేహంపై కొరడా దెబ్బలు. ఒకసారి ఆయన శిలువ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పాలుగా దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో. ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, అనమోముపై మూసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, అనమోము పైన మూసింది మరి ఒకరు. బంతులాడినారు, బాధలను పెట్టినారు, బంతులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో.
కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చేతులు పైకెత్తుదాం. ఆరాధన 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 యేసుకే, ఆరాధన 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 యేసుకే. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే. ఎంతమంది అయితే ఈ లైవ్ని చూస్తున్నారు? ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నా కోసం నువ్వు నాయన నీ ప్రాణాన్నే త్యాగంగా అర్పించవయ్యా. ఒక విలువైన శుభమైన రోజు మా జీవితాల్లో తండ్రి, నీ త్యాగమే లేకపోతే మాకు రక్షణ లేదయ్యా. తండ్రి, మేము నశించిపోయే వారిని నీ ప్రేమతో, నీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని రక్షించావు. నీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని పవిత్రపరిచావయ్యా. దేవా, ఏమి చెల్లించినా నీ రుణము తీర్చలేమయ్యా. కేవలం నీ దయాళుత, కేవలం నీ కనికరం, కేవలం నీ కృప. ఇదిగో నా పాపం కోసమే, మా పాపం కోసమే తండ్రి సిలువలో బలియాగమైపోయావు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆ రీతిగానే ఉండి కొద్ది నిమిషాలు ఆయన మన మహిమపరుద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీ కనికరముకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఆ సిలువ వైపు చూద్దాం కొద్ది నిమిషాలు. యేసయ్యా నువ్వు నా కొరకు చేసిన త్యాగం, అనేక మందిని రక్షించిన నీ హస్తం, స్వస్థపరిచిన నీ హస్తం. దేవా, నా కొరకు మా కొరకు మేకులు కొట్టబడ్డాయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపములంతటి మోసి తీసితివే. బలి అయిన గొర్రెగా పాపములంతటి మోసి తీసితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా,
భాగ్యమయా పరిశుద్ధుడా ఎవ్రీవన్ పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ఆశ్రయమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా ఆశ్రయమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్ర కృపతో రక్షించితివి స్తోత్ర నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్ర నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్త స్తోత్ర హల్లెలూయా 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 ఆమేన్ సింహాసనముపై ఆసీనుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా సింహాసనముపై ఆసీనుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన సేరాఫులు కేరూబులుతో కొనియాడబడుచున్న ఆరాధ్యుడా శ్రీరాఫులు కేరూబులుతో కొనియాడబడుచున్న ఆరాధ్యుడా ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన సింహాసనము ఆసీనుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా సింహాసనముపై ఆసీనుడా పరిశుద్ధుడా 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 రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నీకు వందనాలయ్యా. ఇదిగో మా కొరకు నాయనా సిలువలో బలియాగమై
ఎవ్వరు ఇవ్వలేని రక్షణ, ఎవ్వరు ఇవ్వలేని పరిశుద్ధత, ఎవ్వరు ఇవ్వలేని దేవా నిత్య జీవమును మాకిచ్చుటకు తండ్రి నువ్వు బలియాగం అయిపోయావు. పాపము లేని నీవు తండ్రి మా కొరకు పాపిగా మారావు, మా కొరకు శాపముగా మారావు తండ్రి. ఇదిగో నాయనా నీ కృపను మా ఎడల హెచ్చుగా చూపించావు. అమూల్యమైన నీ ప్రేమకై వందనాలు. ఇది ఎవ్వరికి అసాధ్యము తండ్రి, ఇది నీకు మాత్రమే సాధ్యం. మా ఎడల నీవు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను బట్టి నీకు వందనాలు, ఎనలేని కృపను బట్టి నీకు వందనాలయ్యా. ఎంతమంది అయితే ఈ ఆరాధనలో పాల్పొంది ఉన్నారు, ఇంకనూ ఆయన శిలువ దర్శనాన్ని గుర్తించలేకుండా ఉన్నారా? ఇంకనూ ఆయన కృపను గుర్తించలేకుండా ఉన్నావా? ఇంకనూ ఆయన రక్తాన్ని గుర్తించలేకుండా ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో నా యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ రక్తాన్ని నీ మీద ప్రోక్షించి నిన్ను పరిశుద్ధపరచగలిగే దేవుడు ఆయన. ప్రార్థనలో ఏకీవిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడ్. ఓ రాబా కురు బాలా షిరా బాబా బాబా, ఓ రిహి అందరబా శిఖరా బాబా బాబా. డాడీ నీకు స్తోత్రాలయ్యా, డాడీ నీకు స్తోత్రాలయ్యా. ఘనుడా నీకు స్తోత్రాలు, గొప్పవాడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, అత్యున్నతుడా నీకే స్తోత్రాలు, అమూల్యమైన వాడా నీకే స్తోత్రాలయ్యా. జీవాధిపతి, నిత్య జీవమునకు మార్గమై ఉన్నవాడా, ఓ రబాలా శిఖరా బాబా. మా తండ్రి అయినందుకు వందనాలయ్యా, మా తండ్రి అయినందుకు వందనాలయ్యా, మా కాపురి అయినందుకు వందనాలయ్యా. మమ్మల్ని నడిపించేది నీవే. ఓ రిబియా రాబాలా శుక్రు బారా బాబా బాబా. థ్యాంక్ యూ జీసస్. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నీనునే మరువనేసు, నీనునే విడువనేసు, నీనునే మరువనేసు, నీనునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. అభినై ఉండగనేను రక్షించి దారి చేసినావు. అభినై ఉండగనేను రక్షించి దారి చేసినావు. నీనునే మరువనేసు, నీనునే విడువనేసు, నీనునే మరువనేసు, నీనునే విడువనేసు. మరొకసారి చెప్దాం. యేసయ్యా సిలువే నాకు శరణమయ్యా, నీవే నాకు మార్గమయ్యా. నిన్ను నేను మరువనేసు, నిన్ను నేను విడువనేసు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నీనునే మరువనేసు, నీనునే విడువనేసు, నీనునే మరువనేసు, నీనునే విడువనేసు.
యేసు యేసయ్యా 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 ఒక మాట చెప్తామా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా ప్రతి ఒక్కరు స్వరమెత్తి సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నాడగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నాడగా నీవు నిలిచావయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావై హృదయపూర్వకంగా యేసయ్యా 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 పూర్ణాత్మతో యేసయ్యా 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 ఓ రబకురు మాలా రబా శిర బాబా బాబా ఓ రియా హకురు అందర హకురు బా శిఖర బాబా కృతజ్ఞతతో నిండిన హృదయంతో నువ్వు ఏ స్థలంలో ఉన్నా పర్వాలేదు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నా రక్షకుడు నీవయ్యా నా తండ్రివి నీవయ్యా నా నిత్య జీవము నీవేనయ్యా ఈ లోకంలో ఎవరు మమ్మల్ని కాపాడలేరయ్యా మమ్మల్ని కాపాడగలిగిన దేవుడవు మమ్మల్ని రక్షించిన దేవుడవు మా పరిస్థితిని మార్చిన దేవుడవు మమ్మల్ని విమోచించిన దేవుడవు నీవు మాత్రమే యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా నీకే వందనాలయ్యా నీకే 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 తండ్రి కోటి కోటి స్తోత్రాలయ్యా ఓ రబా కురు మా శిఖర బాబా బాబా కృతజ్ఞత స్తుతి పాడే
హృదయం అంతటితో చివరిగా స్తుతి పాడేదా నా యేసు నాదా, నాకై నీవు చేసిన వేళకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి 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 కృతజ్ఞతలు, కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. అవునయ్యా, మా ప్రాణాత్మ శరీరములతో నీకే స్తోత్రాలు ప్రభువా. మా నమ్మదగిన యేసయ్యా నీకు వందనాలు. కనిక సంపన్నుడానికే స్తోత్రాలు. కృపగల దేవుడానికే స్తోత్రాలు. అద్భుతాలు చేయవాడానికే స్తోత్రాలు. ఆశ్చర్యకార్యాలు జరిగించువాడానికే స్తోత్రాలు. నా కొరకు దేవా నేల మట్టుకు తగ్గించుకున్న వాడానికే స్తోత్రాలు. చివరి రక్తపు బొట్టు వరకు మా కొరకు నాయన నీ రక్తాన్ని కార్చిన వాడానికే స్తోత్రాలు. ఓ రాబా కురు మాలా శిఖరా బాబా బాబా ఓ రిహి అందరా బా కురు బా శిఖరా బాబా. ప్రార్థనలోకి వెళ్దాం. మమ్మల్ని అతివిక్రికి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఘనుడా, మా యేసయ్యా, మా రక్షకుడా, మా తండ్రి, నీకు వేలాది స్తోత్రాలయ్యా, కోట్లాది స్తోత్రాలయ్యా. ఇంత గొప్ప వాక్యం మా జీవితాల్లో దేవా ఎన్నిక లేని మాకు దేవా నువ్వు అనుగ్రహించినందుకు వందనాలు. దేవా మమ్మల్ని రాజులైన యాజక సమూహముగా చేయడానికే ఇదిగో నాయనా నీవు నాయన నీ సమస్తాన్ని అర్పించావు. ఆ గొప్ప మహిమను విడిచి తండ్రి మా కొరకు నరరూపిగా వచ్చి తండ్రి మా కొరకు చేయవలసిన ప్రతి కార్యాన్ని తండ్రి నీకు అప్పచెప్పిన ప్రతి పనిని విధేయతతో లోబడి చేయించావు. మాకు మాదిరిగా నిలిచావయ్యా. ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు నీకు నిన్నే స్తుతిస్తున్నాం, నిన్నే మహిమపరుస్తున్నాం. మీరే మాతో మాట్లాడమని నజరేయుడని యేసు సర్వశక్తి గల నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమాలి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఎంతమంది దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు? మన మధ్యలో మీ గృహాల్లో దేవుని సన్నిధి బలముగా సంచారం చేస్తుంది. అనుభవించండి. పరిశుద్ధాత్మ దేవుని కేంద్రంగా ఇంకను దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో పాస్టర్ విక్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు బోధిస్తారు. శ్రద్ధగా ఆయన వాక్యాన్ని మనం విందాం. దేవుడి మీద దీవించును గాక. చెక్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఆన్లైన్ సర్వీస్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అబర్డన్ గ్రేస్ చర్చ్ తరఫున ఈ ఆన్లైన్ సర్వీస్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. మంచి ఆరాధనలో మనము పాలు పొందాము. దేవుని సన్నిధిని మనం గ్రహించగలిగాం. దేవుని బిడ్డల సమయం మన క్లుప్తంగా ఉంది కనుక దేవుని యొక్క వాక్యానికి నేరుగా మనం వెళ్దాం. ప్రతి గుడ్ ఫ్రైడే యేసు ప్రభు సిలువ పైన పలికిన బంగారపు మాటలను మనం ధ్యానం చేయటకు ప్రభు మన కృపనిచ్చాడు. ఒకసారి ఆ 7 మాటలు ఏంటో గమనించి ప్రాముఖ్యమైన వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని బిడ్డలారా, ఆయన భారమైన సిలువను మోసి కొరడాదెబ్బలతో కొట్టబడి ముళ్ళ కిరీటాన్ని ఆయన తలపైన ఉంచి ఆయన సిలువలో మధ్యాహ్నం వేలాడుతున్నప్పుడు మన కొరకు పలికిన 7 మాటలని ఒకసారి మనం గమనిస్తాం. మొదటిగా లూకా సువార్త 23వ అధ్యాయం 34లో
వాక్యం రాయబడి ఉంది, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు. దేవుని బిడ్డల సిలువలో ఆయన పలికిన మొదటి మాట, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి. రెండవదిగా దేవుని బిడ్డలరా, నేడు నీవు నాతో పరదేశంలో ఉండదవు. పరలోకానికి ప్రభు మనకిచ్చాడు. దేవుని బిడ్డ దొంగతో, రెండవ దొంగతో ప్రభు పలికిన మాట, నాతో నీవు పరదేశంలో ఉండదవు. మూడవదిగా దేవుని బిడ్డలరా, శిష్యుని చూసి అన్నాడు, తల్లిని చూశాను, తల్లి ఇదిగో నీ ప్రియ కుమారుడు. శిల్వ వేదనలో ఉన్న, భారమైన మరణకరమైన వేదనలో ఉన్న తల్లిని చూసి అంటున్నాడు, ఇదిగో నీ ప్రియ కుమారుడు. శిష్యుని చూసి అన్నాడు, ఇదిగో నీ తల్లి. తన బాధ్యతలను దేవుడు అక్కడ యేసు ప్రభు నిర్వర్తించాడు. నాలుగవదిగా దేవుని బిడ్డలరా, ఎడబాపు, తండ్రితో ఎడబాపు కలిగి ఆయన చెప్పిన మాట, నా దేవా నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచావు? మై గాడ్ వై డిడ్ యు ఫర్సేక్ మీ? నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచావు? ఐదవదిగా అన్నాడు, నేను తప్పి కలిగి ఉన్నాను, ఐఎమ్ థర్స్ట్, నేను తప్పి కలిగి ఉన్నాను. దేవుని బిడ్డ ఆరవదిగా ఆయన పలికిన మాట సమాప్తమైంది. యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి తన తండ్రి అప్పగించిన ఆ పనులను ఆయన పూర్తి చేసి దాన్ని ఆయన సమాప్తి చేశాడు. ఏడవదిగా మాట మనం చూస్తున్నాం, తండ్రి నా ఆత్మను నీ చేయికి అప్పగిస్తున్నాను. ఫాదర్ ఐ కమిట్ మై స్పిరిట్ టు యూ. నా ఆత్మను నీ చేయికి అప్పగిస్తున్నాను. బంగారపు మాటలను ప్రతి సంవత్సరము మనం ధ్యానిస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మీ ముందు మరొక అంశాన్ని, మరొక వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అందరూ మీ బైబిల్ని మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నా, ఫ్రమ్ వేర్ ఎవర్ యూర్ వాచింగ్ us, I would encourage you to turn your Bibles to book of Hebrews chapter 9. Let's read verse 22. Hebrews chapter 9 verse 22. హిబ్రూ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. తీసిన వాళ్ళు త్వరగా చదవండి ఏమైనా వాక్యాన్ని. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునను, రక్తము చిందింపకుండగా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. In fact, the law requires that nearly everything be cleansed with blood, and without the shedding of blood, మాటను గమనించండి, without shedding of the blood there is no forgiveness. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా మాతో మీరు మాట్లాడండి అయ్యా. వినగలిగిన చెవులను మాకు కలిగించండి ప్రభా. మా యంత్రాలన్నిటినీ మీ చేకి అప్పగిస్తున్నాం ప్రభా. వాక్యంలో ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా వీక్షించే ప్రతి ఒక్కరూ వాక్యాన్ని శ్రద్ధగా వినే కృపను దయచేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నన్ను మీ చేకి అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివిన ఈ 22వ వాక్యంలో మనం చూసే వాక్యం ఏంటంటే, వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దేర్ ఇస్ నో ఫర్గివ్నెస్. ప్రతి వస్తువు పవిత్రంగా చేయబడాలి అంటే, అది ఉపయోగకరంగా ఉండాలి అంటే అది కడగబడాలి, రక్తముతో కడగబడాలి. అందుకే భక్తుడైన దేవుని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, రక్త ప్రోక్షణ లేకుండగా, రక్తము చిందించకుండగా పాపానికి క్షమాపణ లేదు. నా వాక్యం ఒక ముఖ్య అంశం ఈరోజు, దేర్ ఇస్ సాల్వేషన్ త్రూ బ్లడ్. మనకు రక్షణ కావాలి అంటే దేవుని బిడ్డలారా, అది యేసు ప్రభు రక్తము ద్వారా మాత్రమే. మరి దేని ద్వారా ఈ లోకంలో మనం రక్షణ పొందలేము. కొరింథీ పత్రికలో వాక్యం రాయబడి ఉంది, మనం దేవుని నశించు వారికి దేవుని యొక్క సిలువ గురించిన మాట వెరితనముగా ఉంది, కానీ రక్షించబడిన వారికి అది దేవుని యొక్క శక్తిగా ఉన్నది. సిలువ గురించిన మాట మనకు దేవుని యొక్క శక్తిగా మన జీవితంలో మారుతుంది. ఏంటి? వాట్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ క్రాస్? సిలువలో యేసు ప్రభు చెప్పాల్సిన మాట, వాట్ ఈజ్ దట్ క్రాస్ గేవ్ ఇట్ టు us. సిలువ మనకి ఏమి ఇచ్చిందంటే దేవుని బిడ్డలారా, మనకు రక్షణను కలిగించింది. ఆ రక్షణ మనకు ఎలా కలుగుతుందంటే, యేసు ప్రభు తన రక్తాన్ని చిందించాడు గనుక. ఒకవేళ మీరు లేఖనంలో మాటను గమనిస్తే, యేసు ప్రభు మరణించడా లేదా అని లెక్క ప్రకారంగా ఆయన మోకాలు విరగొట్టి దేవుని పరిశోధించాలి. కానీ లేఖనము నెరవేరబడినట్లుగా ఆయన
ఆయన ఎముకలు విరిగిపోకుండా ఉండాలి కనుక ఒక సైనికుడు ఆయన ప్రక్కలో పొడవుగా దేవుని బిడ్డలారా రక్తము నీరును బయటికి వచ్చాను అన్న మాటను మనం గమనిస్తున్నాం. దాంట్లో మనకు అర్థమైన విషయం ఏంటంటే రక్తము తర్వాత తన ప్రక్కలో నుండి నీరు బయటికి వచ్చిందంటే ఒక్క బొట్టు రక్తము కూడా ఆయన శరీరంలో లేదు. ఏలైనగా ఆయన రక్తము చిందించడము చేత మన పాపానికి క్షమాపణ కలదు. ఆయన రక్తము చేత మనకు రక్షణ కలదు. ఈరోజు క్లుప్తంగా ఒక 5 విషయాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ రక్తము ద్వారా మన కలిగే మేలు ఏంటి, రక్షణను మనం ఏ రీతిగా పొందగలము అని 5 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 5 steps to receive salvation in a life through blood of Jesus. యేసు ప్రభు రక్తము చేత 5 విధాలుగా మన జీవితంలోకి రక్షణ మనం పొందగలం. మొట్టమొదటిగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7-8 వాక్యాన్ని చదువుదాం. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 7 and 8 వాక్యాన్ని చదువుదాం. దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలు. ఇన్ హిమ్ వి హావ్ రిడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్ అండ్ ద forgiveness of sin. మొదటిగా దేవుని బిడ్డలారా ఆయన రక్తము ద్వారా మనకి ఏం కలిగిందంటే we get forgiveness through blood. The first step of salvation. రక్షింపబడడానికి మొదటి మెట్టు మన జీవితంలో ఏంటి అంటే యేసు ప్రభు రక్తము ద్వారా మనకు క్షమాపణ కలదు. సిలువలో ప్రభు పలికిన మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కాబట్టి వారిని మీరు క్షమించండి. నా ప్రేమ దేవుని బిడ్డలారా వాస్తవంగా చెప్పాలంటే వారు ఏం చేయుచున్నారో వారు ఎరుగుదురు. యేసు ప్రభుని వారు కొట్టిన దెబ్బలు, యేసు ప్రభుని వారు ముఖం పైన ఉమ్ము వేశారు, ముళ్ళ క్రీడ ధరింపజేశారు, అతని హేళనపరిచారు, తన వస్త్రాన్ని వారు అమ్మేసుకున్నారు. దేవుని బిడ్డలారా ఆయనను ప్రభు చెప్పిన మాట ఏంటంటే వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరయ్యా, వారిని క్షమించండి. ఈ క్షమాపణ మనకి ఎలా దొరుకుతుందంటే యేసు ప్రభు రక్తము ద్వారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా మాటలు వీక్షిస్తున్న మన అందరము కూడా ఈరోజు దేవుని యొక్క క్షమాపణను మన జీవితంలో మనం అనుభవించాం. దేవుని క్షమాపణ లేకపోయి ఉంటే రక్షణను మనం పొందుకోలేం. మనం చేసిన ఘోరమైన పాపము ద్వారా, మనం చేసిన అక్రమాల ద్వారా పాపానికి జీతం మరణము కనుక మనం ఎప్పుడో మనం మరణించాల్సింది. కానీ ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని అబ్బా తండ్రి అని పిలవగలిగిన అధికారాన్ని మనం కలిగి ఉన్నామంటే, మన మొరను దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడంటే, దేవునితో ఒక సంబంధం కలిగి మనం ఉండామంటే దానికి కారణం ఏం తెలుసా? యేసు ప్రభు మన పాపములను క్షమించను గనుక, తండ్రి అయిన దేవుడు మన పాపము క్షమించను గనుక. ఒక మాట చెప్పనివ్వండి దేవుని బిడ్డలారా, మనకు క్షమాపణ ఉచితంగా దేవుడు ఇచ్చాడు. క్షమాపణ పొందుకోవడానికి, మన రక్షణ పొందుకోవడానికి ఏ విలువ మనకు కట్టలేదు. మన నోటి నిండా ప్రభువా నేను పాపినయ్యా అని పశ్చాత్తాపడి మన ప్రభు దగ్గర అడిగిన ప్రతిసారి దేవుడు మనల్ని క్షమించాడు. మీ మధ్యలో నేను నిలబడి మాట్లాడుతున్న నేను కూడా ఆయన క్షమాపణ లేకపోయి ఉంటే, ఆయనను క్షమించకపోయి ఉంటే దేవుని బిడ్డ మీ ముందు నిలబడి నేను మాట్లాడలేను. నింద ఆరోపణ కలిగి నేను ఉండాలేమో నా జీవితం అంతా. కానీ ప్రభు మనల్ని క్షమించాడు. వాక్యం మనకు తెలుసు, నీ పాపమును నేను దాన్ని దూరము చేసి ఉన్నాను, నా దృష్టి నుండి నేను దాన్ని తొలగించి ఉన్నాను, దాన్ని మరి ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను. కారణం ఏంటంటే ద లార్డ్ హ్యాస్ ఫర్గివెన్ అవర్ సిన్. మన పాపమును ఆయన మొదటిగా క్షమించను. దేవుని బిడ్డలారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా క్షమించను అంటే ఆయన రక్తము ద్వారా మన పాపములను ఆయన క్షమించేసను. దేవుని నామానికి స్తోత్రాలు. రక్తము చిందింపనీడలా క్షమాపణ లేదు, రక్తం చిందించిన రక్షణ లేదు అని వాక్యాన్ని చదివాము. హిబ్రూ పత్రికలో
మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో పాపం చేసిన ప్రతిసారి ఆ పాప నివారణ కొరకు, ఆ పాప క్షమాపణ కొరకు బలులు అర్పించేవారు. ఈ బలుల నుండి అర్పించబడిన, చిందించబడిన ఈ రక్తంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, అది పాపాన్ని కప్పిపెట్టింది కానీ పాపాన్ని కడగలేదు, పాపాన్ని తుడిచివేయలేదు, పాపాన్ని క్షమించలేదు. ఇట్ ఓన్లీ కవర్డ్ ద సిన్. కొంతకాలం వరకు పాపాన్ని కప్పిపెట్టింది కానీ క్షమాపణ మాత్రం ఇవ్వలేదు. కానీ ఒకే ఒక రక్తం, అది యేసు ప్రభు రక్తం మాత్రమే దేవుని బిడ్డరా మన పాపములను క్షమించగలదు. ఆ పాప క్షమాపణ ద్వారానే మనకు రక్షణ కలదు. ఈరోజు నా మాటలు వింటున్న దేవుని బిడ్డరా, ఎక్కడి నుండి మీరు వీక్షిస్తున్నా, ఎక్కడి నుండి ఈ మాటలు మీరు ఆలకిస్తున్నా, ఒకవేళ మీ జీవితంలో పాప క్షమాపణ లేని ఏదైనా ఒక తప్పిదములు, ఏదైనా రహస్యమైన పాపాలు మీ జీవితంలో ఉంటే, నా మాటలు వింటుగానే అయ్యా నన్ను క్షమించండి అని మొరపెట్టండి. ఆయన రక్తము ద్వారా మీ పాపములు కడిగి ఈ మధ్యాహ్న కాల సమయము దేవుడు మిమ్మల్ని క్షమించును గాక. ద లార్డ్ విల్ ఫర్గివ్ యు. ఆయన మీకు క్షమాపణను అనుగ్రహించును గాక. రెండవదిగా ఈ రక్షణను మనం ఎలా పొందగలము? మొదటి యోవాను పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. 1 John chapter 1 verse 7, 7వ వాక్యాన్ని మనం చదువుదాం. తీసిన వాళ్ళు 7 త్వరగా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. ఇంకా అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రులుగా చేయును వర్డ్ అండర్లైన్ చేయండి. అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ హిస్ సన్ ప్యూరిఫైస్ us from all sin. రెండవదిగా రక్షణకు రెండవ మెట్టు ఏంటంటే పవిత్రులుగా చేయబడడం. మీరు నేను రక్షింపబడ్డామంటే మొదటిగా పాప క్షమాపణ పొందుకోవాలి, రెండవదిగా పవిత్రులుగా మనం చేయబడాలి. ఆయన రక్తము మన పాపాన్ని కడగడం మాత్రం కాదు, ఆయన రక్తము మన పాపను తుడిచివేయ మాత్రం కాదు, ఆ రక్తము చేసే రెండవ కార్యం ఏంటంటే అది మనల్ని పవిత్రులుగా చేయును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప భాగ్యము దేవుని బిడ్డలారా. అపవిత్రులుగా జీవించిన మనము, అపవిత్రులుగా పెదవులు కలిగిన మనము, అపవిత్రమైన నేత్రాలు కలిగిన మనము, వాక్యం రాయబడి భక్తుడు అంటాడు, నేను పాపములోనే నేను జన్మించి తిని, మై మదర్ గేవ్ మీ బర్త్ ఇన్ సిన్. దేవుని బిడ్డలారా, పాపంలో జన్మించిన మనము, అపవిత్రులుగా ఉన్న మనకు మన జీవితంలో రెండవ భాగము, రెండవ ఆశీర్వాదం మన జీవితంలో ఏంటి తెలుసా? రక్షణ కారణం ఏంటంటే దేవుడు మనల్ని పవిత్రులుగా చేసను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఐ విల్ ప్యూరిఫై యూ. నేను నిన్ను పరిశుద్ధులుగా చేస్తాను, పవిత్రులుగా నేను మార్స్తాను. ఎక్కడికి వెళ్ళి ఏది మనం కడిగినా, ఎన్నో చెరువులు మనం మునిగి లేసినా, ఎన్ని నదులు దాటి వెళ్ళినా, ఎన్ని పవిత్రమైన స్థలాలకు వెళ్ళినా మనం పవిత్రులు కాలేం. కానీ దేవుని బిడ్డలారా, మన పవిత్రులు కాగలమంటే అది కేవలము పవిత్రమైన యేసు ప్రభు రక్తము తప్ప దేని ద్వారా మనం పవిత్రులుగా చేయబడలేము. తన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ద్వారా మీరు పవిత్రులుగా చేయబడిరి. దేవుని నామానికి స్తోత్రాలు. మాటలు వింటున్న మిమ్మలను ఇప్పుడే ఈ క్షణమే దేవుడు మిమ్మల్ని పవిత్రులుగా చేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే మనలో మచ్చ, డాగు, కలంకము లేకుండగా ఆయన రాకడ పర్యంతం వరకు మనల్ని పరిశుద్ధులుగా నిలపడమే ఆయన పని. ఈరోజు ఆయన రక్తం ఇంకా సజీవంగా ఉంది, ఆయన రక్తం ఇంకా జీవం కలిగి ఉంది కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పవిత్రులుగా చేయునుగాక. రక్షణది రెండవ మెట్టు పవిత్రులుగా చేయబడడం. మూడవ మెట్టుని గమనిస్తాం. హిబ్రూ పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుదాం. హిబ్రూ పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుదాం. తీసిన వాళ్ళు చదవండి. 12వ వచనాన్ని చదువుదాం.
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుదాం. అండ్ సో జీసస్ సఫర్డ్ అవుట్సైడ్ ద సిటీ గేట్ టు మేక్ ద పీపుల్ హోలీ త్రూ హిస్ ఓన్ బ్లడ్. చదవండి. కావున యేసు కూడా తన స్వర రక్తము చేత, తన స్వకీయ రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట, చాలు గవిని వెలుపట ఆయన శ్రమ పొందెను. గవిని వెలుపట ఆయన శ్రమ పొందెను. ఎందుకు ఆయన శ్రమ పొందాడంటే తన స్వకీయ రక్తము చేత తన ప్రజలను ఆయన పరిశుద్ధులుగా చేయబడడం, రెండవదిగా పవిత్రులుగా చేయబడడానికి, రెండవదిగా మనల్ని మనము దేవుని బిడ్డలుగా శాంటిఫైడ్ చేయడానికి. ద థర్డ్ స్టెప్ టు సాల్వేషన్ ఇస్ శాంటిఫికేషన్ త్రూ బ్లడ్. ప్రభు మనల్ని పవిత్రులుగా చేశాడు, కానీ ఆ పవిత్రతను మనం కాపాడుకోవాలి అంటే, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే ఆ రక్తము చేత మనం ప్రతిరోజు మనల్ని మనము పరిశుద్ధులుగా నిలబెట్టుకోవాలి, పవిత్రులుగా నిలబెట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, salvation or baptism is one time event. Salvation is one time event, but sanctification is lifetime process. దేవుని పవిత్రులుగా చేయబడడం అన్నది, పరిశుద్ధులుగా జీవించడం అన్నది ప్రతిరోజు మనం చేయాల్సిన క్రమం. దేవుని బిడ్డరా, ప్రతిరోజు మనం మన పాపములను, ప్రతిరోజు మన అక్రమములను ఆయన రక్తము ద్వారా మనం పవిత్రులుగా చేసుకోవాలి. ఆయన గవిని వెనక వెళ్ళి, గవిని బయటికి వెళ్ళి తను తాను శ్రమపడడానికి కారణం ఏంటి అంటే మనల్ని పవిత్రులుగా చేయుటకు, మనల్ని శాంటిఫై చేయడానికి. దేవుని నామానికి స్తోత్రాలు. ఏదో ఆదివారము, గుడ్ ఫ్రైడే రోజు ఏదైనా పవిత్రులుగా ఉండే రోజులు మాత్రం కాదు. మన పవిత్రులుగా ఉండడానికి, మన రక్షణను కాపాడుకోవడానికి, మన రక్షణ జీవితాన్ని కాపాడుకోవడానికి, రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి అంటే ప్రతిరోజు పవిత్రులుగా మనం చేయబడాలి. ప్రతిరోజు మనం శాంటిఫై అవ్వాలి. దేని ద్వారా శాంటిఫై చేయగలమంటే అది కేవలము యేసు ప్రభు రక్తము చేత. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభు ఉచితంగా రక్షణ మనకిచ్చాడు. మనకు ఉచితంగా ఇచ్చిన ద సాల్వేషన్ మైట్ బి ఫ్రీ ఫర్ అస్, బట్ హీ పెయిడ్ ప్రైజ్. ఆయన విలువ కట్టాడు. ఆ విలువ కట్టిన, చిందించిన ఆ రక్తము చేత ప్రతిరోజు మనల్ని మనము పవిత్రులుగా చేసుకోవాలి. నాలుగవదిగా తీసి మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలని మనం చదువుదాం. తీసిన వాళ్ళు చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలను చదువుదాం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు విధింపబడిన వాడవై, ఎవరు విధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములను ఆయా భాషలను మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను నీవు కొని ఉన్నావు. చాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చదువుదాం. ఇక చూడండి, వాక్యం ఏం రాయబడింది? బికాస్ యు ఆర్ స్లెయిన్ విత్ యువర్ బ్లడ్ యు పర్చేస్ మ్యాన్ ఫర్ గాడ్. మనుషులను నువ్వు కొని ఉన్నావు. నీవు చిందించిన రక్తము చేత నీవు కొనబడి ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. ఇంట్లో చదవాలి. దేవుని కృపా మహదేశ్వరం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, చాలు, మనకు విమోచన కలదు. నాలుగవదిగా the fourth step for salvation is through redemption through the blood of Jesus. యేసు ప్రభు రక్తము చేత నీవు కొనబడి ఉన్నావు. యేసు ప్రభు రక్తము చేత దేవుని బిడ్డరా నువ్వు విమోచించబడి ఉన్నావు. ఈరోజు మీరు నేను రక్షింపబడ్డామంటే కారణం ఏంటి అంటే మనము కొనబడిన వారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మన కొరకు దేవుని మనల్ని సృష్టించాడు. మొదటిగా మనం దేవుని ద్వారా సృష్టించబడ్డాము. ప్రతి మానవుడు పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు కనుక రెండవసారి మన కొరకు మరణించి మన
కొరకు రక్తాన్ని ఆయన చిందించి రెండవసారి ఆయనకు మనం సొంతం, మనం ఆయనకు సొంతం. ఎందుకంటే మనం కొనబడిన వారము, మనము విమోచించబడిన వారము. అది కొనడానికి, విమోచించబడడానికి యేసు ప్రభు చెల్లించిన విలువ ఏం తెలుసా? ఆయన శరీరంలో ఉన్న రక్తాన్ని ఆయన చిందించాడు. రక్తము చిందించిన యెడల రక్షణ లేదు, విమోచన లేదు. వాక్యాన్ని మనం చదివాము. రక్షణ దేని ద్వారా కలుగుతుందంటే దేవుడు మనల్ని విమోచించాడు గనుక. ద లార్డ్ హ్యాస్ రిడీమ్డ్ us. నా ప్రేమ దేవుని బిడ్డలారా, సేవకునిగా ఈ మాట చెప్పనివ్వండి. విమోచించబడిన మీరు సాధారణమైన వారు కాదు. విమోచించబడిన మీరు ఆర్డినరీ మనుషులు కాదు. యేసు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. కాబట్టి మీ జీవితాన్ని దేవుడు విలువ కట్టుకున్నాడు కనుక దాన్ని రహస్యమైన పాపాలకు, చిన్న చిన్న పాపాలకు గురి అయి మీ జీవితాన్ని పాపానికి బానిసలుగా చేయకండి. ప్రభు ఇచ్చే రక్షణను కాపాడుకోండి. ఐదవదిగా, ఈ రక్షణకు ఐదో మెట్టు ఏంటంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20 వాక్యాన్ని మనం చదువుదాం. కొలస్సీ పత్రిక 20వ అధ్యాయము 1వ అధ్యాయము 21 వాక్యాన్ని మనం చదువుదాం. సిలువ రక్తము చేత సంధి చేసి మీరు ఏం చేయబడ్డారు? మీరు సంధి చేయబడ్డారు. ఇంకా ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను. చాలు వాక్యం చూడండి. అండ్ త్రూ హిమ్ టు రికన్సిల్ టు హిమ్సెల్ఫ్ ఆల్ థింగ్స్, వెదర్ థింగ్స్ ఆన్ ఎర్త్ ఆర్ థింగ్స్ ఆన్ హెవెన్, బీయింగ్ బై మేకింగ్ పీస్ త్రూ హిస్ బ్లడ్ షెడ్ ఆన్ ద క్రాస్. సిలువలో ఆయన చిందించిన రక్తము చేత ఆకాశము కిందను భూమి పైనను సమస్తము దేవునితో సంధి చేయబడింది, దేవునితో సమాధానము చేయబడింది. ఐదవదిగా దేవుని బిడ్డలారా, a step to salvation is reconciliation through blood. యేసు ప్రభు రక్తము చేత మరలా మనం సంధి చేయబడ్డాం, మరలా తండ్రితో మనము ఐక్యపరచబడ్డాము. ఈ రక్షణను మనం కాపాడుకోవాలి. రక్తము చిందించడము చేత రక్షణ. ఆ రక్షణ దేని ద్వారా తెలుసా? తండ్రితో దూరస్తులుగా జీవించిన మనము తిరిగి యేసు ప్రభు రక్తము చేత మనం సంధి చేయబడ్డాం. ఆయన రక్తము చేత మరలా మనము ఐక్యపరచబడ్డాము. దేవుని నామమునకు స్తోత్రాలు. లేఖన వాక్యం రాయబడి, ఒకప్పుడు దూరస్తులుగా ఉన్న మిమ్ములను ఆయన సమీపులుగా చేసాను. దేని ద్వారా తెలుసా? ఆయన రక్తము చేత. ఒక మాట చెప్పనివ్వండి, తండ్రి దేవునికి మనకున్న బంధం ఏం తెలుసా? రక్త బంధం, ద బాండ్ ఆఫ్ బ్లడ్. రక్త సంబంధం కలిగి ఉన్నాము. చెప్తూ ఉంటారు, ఏ తండ్రికి పుట్టామో ఆ తండ్రి రక్తం మనలో ఉంది కనుక ఆయన స్వభావం కలిగి ఉంటాము. అదే రీతిగా ఆయన రక్తంలో కడగబడ్డాము కనుక, ఆయన రక్తంలో విమోచించబడ్డాము కనుక, ఆయన రక్తం ద్వారా క్షమించబడ్డాము కనుక, ఆయన రక్తం ద్వారా తండ్రితో సమాధాన పడ్డాము కనుక, ఆయన రక్తం ద్వారా కొనబడ్డాము కనుక మనము దేవుని యొక్క వారసులమని చెప్పడానికి విశ్వాసంగా మనం పలుకోవచ్చు. ఈరోజు ఈ రక్షణను మనం కాపాడుకోవాలి. జాన్ వెస్లీ అనబడుచున్న దైవజనుడు ఒకరోజు సాయంకాలము ఆయన పరిచయం ముగించుకొని ఆయన ఇంటికి వెళ్తుంటే ఒక దొంగ అతనికి ఎదురుపడ్డాడు. దొంగ ఎదురుపడి ఆయన చేతిలో ఉన్న ఆయుధాన్ని చూపించి, నీ దగ్గర ఉన్నవన్నీ నాకు ఇవ్వు, లేకపోతే నీ ప్రాణానికి అపాయం అని చెప్పి ఆయన భయపెడుతూ ఉంటే జాన్ వెస్లీ గారు ఏం చేస్తారంటే ఆయన పాకెట్లో ఉన్న కొన్ని నాణ్యాలు, కొన్ని కాయిన్స్ తీసి ఆయన చేయికిచ్చాడు. ఈ జోబులో ఏముంది ఏమంటే ఈ పాకెట్లో చేయి పెట్టి కొన్ని గాస్పుల్ ట్రాక్స్ ఆయన చేయికిచ్చాడు. ఇవే ఉన్నాయి నీ దగ్గర, మరి ఏది లేదా అని చెప్పి డిసప్పాయింట్ అయ్యి ఆ దొంగ అలా తిరిగి వెళుతున్నప్పుడు జాన్ వెస్లీ గారు చెప్పారంట, నా దగ్గర మరొకటి ఉంది, అది కావాలంటే తిరిగి చూడు. ఆశ్చర్యంగా ఏదో ఇస్తాడేమో అని తిరిగి చూస్తే జాన్ వెస్లీ గారు చెప్పిన మాట ఏం తెలుసా? యువర్ ఆల్ సిన్స్ ఆర్ వాష్డ్ బై బ్లడ్ ఆఫ్ జీసస్. నీ సమస్త పాపములు యేసు ప్రభు రక్తం ద్వారా కడిగివేయబడింది అనే మాట చెప్తే ఆ దొంగకు చాలా కోపం వచ్చింది. డబ్బులు ఇస్తాడేమో అనుకుంటే ఈ మాట చెప్పాడని వెళ్ళిపోయాడు. కొన్ని కాలం అయిన తర్వాత అదే సేవకుడు జాన్ వెస్లీ గారు ఒక వేదిక పైన ప్రసంగాలు చేస్తున్నప్పుడు, ప్రసంగం అయిపోయిన తర్వాత ముఖ పరిచయం లేని ఒక వ్యక్తి అనంట, అయ్యా ఈ పట్టణంలో నన్ను దేవుడు బహుగా హెచ్చించాడు, ఒక బిజినెస్ మ్యాన్గా నేను ఉన్నాను, కానీ ముందు నేను అలా ఉండేవాడిని కాదు, మనుషులను దోచుకున్న వాడిని. ఒకరోజు
రోజు సాయంకాలం నన్ను మీరు కలిసారు, గుర్తుందా? మీ దగ్గర నుండి కొన్ని నాణ్యాలు, కొన్ని ట్రాక్స్ దోచుకొని వెళ్తున్నప్పుడు యేసు రక్తము నీ పాపాన్ని కడిగినన్నారే, ఆ మాట నన్ను మార్చింది. ఆ రోజు నుండి ఎక్కడికి వెళ్ళినా నా చెవుల్లో ఆ మాటలు తిరుగుతూ ఉన్నది. ఆ రక్తము నన్ను కడిగి నన్ను మనుషునిగా చేసి నాకు పాప క్షమాపణ కలిగించి ఈరోజు నేను యేసు ప్రభు సాక్షిగా నేను నిలబడ్డాను. చివరిగా ఈ మాట చెప్పనివ్వండి నా ప్రియ దేవుని బిడ్డరా, ఆయన రక్తం ద్వారా మనకు రక్షణ కలదు. ఆ రక్షణ మనకు ఎలా కలగదంటే ఆయన మనల్ని క్షమించాడు కనుక, ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు కనుక, ఆయన మనల్ని శుద్ధీకరణ చేశాడు కనుక, ఆయన మనల్ని విలువగట్టి కొన్నాడు కనుక, చివరిగా తండ్రితో ఆయన మనల్ని ఐక్యపరిచాడు కనుక దేవుడు మాటలు దీవించును గాక. ఉన్నవారిని తలలో ఉంచండి. ఎవరైనా క్షమాపణలు నాకు కావాలయ్యా, దేవునితో నాకు క్షమాపణ కావాలి, నా పాపం క్షమించబడాలి, నా రహస్యమైన ఆరాధించే వాళ్ళు బ్రదర్స్ ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. ఈ చరణం పాడుతుండగా మీరు ఎక్కడ ఉన్నా, ఈరోజు ఏ ప్రాంతంలో ఉన్నా, మమ్మల్ని వీక్షిస్తున్న ప్రభువా ఈ పాపాన్ని క్షమించండి అయ్యా, రహస్యంగా నేను చేస్తున్న ఈ పాపాన్ని క్షమించండి, నన్ను పవిత్రులుగా చేయండి. నా ప్రియమైన యవన కుమారుడా, యవన కుమార్తె, పవిత్రులుగా ఉండాలని నువ్వు ప్రయాసపడుతున్నావా? యు ఆర్ ట్రైయింగ్ టు ప్యూరిఫై యువర్ సెల్ఫ్, యు వాంట్ టు లివ్ ఎ హోలీ లైఫ్, పరిశుద్ధంగా జీవించాలని చాలా ప్రయాసపడుతున్నావు, నీ వల్ల అవ్వటం లేదా? యేసు ప్రభు రక్తము నిన్ను పవిత్రులుగా చేయగలదు. చాలామంది చెప్పే మాట ఏంటంటే, అన్నా ఐ వాంట్ టు లివ్ ఎ హోలీ లైఫ్, I want to live a purified life. I'm not able to do. We can't do it. Only through the blood of Jesus. As I'm speaking to you, the Lord is purifying you. The Lord is sanctifying you. 2000 years ago, 2000 సంవత్సరాల ముందు యేసు ప్రభు కార్చిన ఆ రక్తం, ఆ అమూల్యమైన ఆ రక్తం, నిష్కలంకమైన ఆ రక్తం ఈరోజు కూడా సజీవంగా ఉంది. నిన్ను కడగడానికి, నిన్ను క్షమించడానికి, నిన్ను విమోచించడానికి. నో మ్యాటర్ వేర్ ఎవర్ యు ఆర్ టుడే, ఎక్కడ ఇరుకబడ్డావో, ఎక్కడ పట్టబడ్డావో, బానిసగా జీవిస్తున్నావో, మై లార్డ్ కెన్ రిడీమ్ యూ. జీసస్ బ్లడ్ కెన్ గివ్ యూ రిడెంప్షన్, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. ఇన్ ఆల్ యువర్ ట్రబుల్స్, ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, యేసు ప్రభు రక్తము నిన్ను విమోచించగలదు. ఈ చరణం పాడుతుండగా as we sing this song, dedicate your life to God. మీ జీవితాన్ని దేవునికి సమర్పించండి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, హల్లెలూయా. కృపతో రక్షించితివి స్తోత్రం. Wherever you are, stand up, let's learn. మాట్లాడి ఉంటే Lord spoke to you. The Lord redeem me, sanctify me Lord, purify me Lord. రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్తా స్తోత్రం. హల్లెలూయా. Thank you Jesus. Thank you for your blood. There's a power in your blood Jesus. గొర్రెపిల్ల రక్తంలో శక్తి. There's a power in your blood. As we sing Lord, sprinkle your blood on everyone. ఈ పాట పాడుతుండగా ప్రతి ఒక్కరి పైన నీ రక్తము క్షమించండి అయ్యా, రక్తాన్ని కుమ్మరించండి. మీరు శిలువలో కాల్చిన ఆ రక్తం ప్రతి పాపమును కడిగి వేయును గాక. ఆమేన్. Thank you Lord. ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, జీవితాన్ని సమర్పించండి. ఈ గుడ్ ఫ్రైడే రోజు recommit life to Jesus. Rededicate life to Jesus. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా,
ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతురు నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతురు నిన్నే. Thank you for your blood, Lord. Thank you for sacrifice. As we remember you on Good Friday, thank you for the price you paid for us. మా కొరకు కార్చని బట్టి మీకు వందనాలయ్యా. మా కొరకు చెల్లించిన విలువను బట్టి మీకు వందనాలయ్యా. We glorify your name. Hallelujah. దేవుడిని విమోచిస్తున్నాడు ఇప్పుడే. దేవుడిని పవిత్రంగా మార్చుతున్నాడు. నీ బట్టి పాపాన్ని క్షమిస్తున్నాడు. Yes, hallelujah. Receive. Amen. Thank you, Lord. Thank you, Messiah. Oh, మీ నామానికి మహిమ కలుగును గాక. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా, ధవలవర్ణుడా, మీకు స్తోత్రాలు. రక్తము ద్వారా మా పాపను క్షమించి మమ్మల్ని శుద్ధులుగా చేసి పవిత్రులుగా చేసి తండ్రితో మమ్మల్ని ఐక్యపరిచి మమ్మల్ని మీరు విమోచించారని మీకు వందనాలు. ఈ గుడ్ ఫ్రైడే సర్వీస్ రోజు ప్రభువా నీ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. We remember your sacrifice. We remember the price you paid for us. We give you glory and the honor. Thank you for everything, Lord. సమస్తాన్ని బట్టి మీకు వందనాలు. నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగినట్లుగా నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమయు కుమారుడు కృపయు పరిశుద్ధాత్మ యొక్క ఆయనను సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుడుగాక. దేవుని బిడ్డలరా, దిస్ ఎ హీలింగ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఎవరైనా ప్రత్యేకమైన స్వస్థత కొరకు మీరు ఆశపడుతుంటే, మీరు వేచి ఉంటే, గాడ్ గోయింగ్ టు హీల్ యూ రైట్ నౌ. మీ హృదయాన్ని, మీ శరీరాన్ని, మీ మానసికమైన బలహీనతలను, ఈవెన్ ఇట్ మైట్ బి బ్రోకెన్ ఫ్యామిలీ, కుటుంబంలో మీరు విరిగి ఉన్నారేమో, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్యాన్ హీల్ యూ. దేవుడు దీవించుడుగాక. ఈ కార్యక్రమం వీక్షించి మీరు దీవించబడి ఉంటే మీ యొక్క అనుభవాన్ని కామెంట్ బాక్స్లో మీ కామెంట్ రాయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మన ప్రాముఖ్యమైన విజ్ఞాపన ఏంటంటే ఈస్టర్ సాయంకాలం సర్వీస్ కూడా, ఈస్టర్ సండే ఈవినింగ్ ప్రత్యేకమైన ఆరాధన ఉంటుంది. అది కూడా ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది. ఆ రోజు కూడా మిమ్మల్ని ఆన్లైన్లో కలుసుకోవడానికి మేము